అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ శ్రీరామనవమి స్పెషల్ అయిన వడపప్పు పానకం చలిమిడి అండి. ఈ విధంగా మీరు కూడా ఈ శ్రీరామనవమికి తయారు చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ముందుగా వడపప్పు కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని అందులోనే 1 కప్ వాటర్ వేసుకొని ఒక 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మరలా వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా నాననివ్వాలి. అది నానే లోపల పానకంలోనికి ఒక రోల్లోకి 2 ఇలాచి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోనక్కర్లేదు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చలిమిడి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి, 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అందులోనే 2 ఇలాచీలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల చలిమిడి చాలా మంచి టేస్ట్తో వస్తుంది. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చలిమిడి రెడీ అవుతుంది. ఈ విధంగా పొడి చలిమిడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న బెల్లం వాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే బెల్లం నీట్గా కరిగిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఈ పానకంలోనికి 4-5 తులసి ఆకులు వేసుకుంటే ఎంత టేస్టీగా టెంపుల్ స్టైల్లో ఈజీగా ప్రిపేర్ అయిపోయి పానకం రెడీ. తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న పెసరపప్పు ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా పట్టుకుంటే నలిగిపోయేంత సాఫ్ట్గా నాని ఉంటుంది. ఈ విధంగా నానిన పెసరపప్పుని నీళ్ళన్నీ వంపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని అందులోకి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడపప్పు తయారవుతుంది. అంతేనండి, ఈజీగా 10 మినిట్స్లో అప్పటికప్పుడు శ్రీరామనవమికి తయారైపోయే ప్రసాదాలను తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్తవారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.